పాస్ ఫెయిల్ అనేది పక్కన పెడితే ఒక రిజల్ట్ అనేది రావాలి. ఇవాళ ఒక క్లయింట్ తోని 1 అవర్ 20 మినిట్స్ మీటింగ్ అయింది. తన యొక్క బిజినెస్ ప్లాన్ ఏంటి, లాజిక్స్, లూప్ హోల్స్ అని కంప్లీట్లీ మొత్తం బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని మరి ఇవాళ మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ మీటింగ్ లో తన బిజినెస్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 1 అవర్ 20 మినిట్స్ మీటింగ్ అటెండ్ అయ్యామంటే బిజినెస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక కంప్లీట్ క్లిస్టర్ క్లారిటీతో ఉన్నారు. తన బిజినెస్ ప్లాన్స్, థాట్స్ అన్ని మొత్తం చాట్ జీపీటీకి ఇచ్చి చాట్ జీపీటీని మొత్తం ట్రైన్ చేసి చాట్ జీపీటీ నుంచి మొత్తం బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కంప్లీట్ ఒక స్ట్రక్చర్ మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నారు. నేను ఒక లాస్ట్ 3-4 మంత్స్ నుంచి చాలా ఏఐ టూల్స్ ఎక్స్ప్లోర్ అయినా అవన్నీ కాంటెంట్ క్రియేషన్ చేసి మీకు కూడా రీల్స్ ద్వారా అందించిన అన్ని. బట్ నేను చాలా మీటింగ్స్ అటెండ్ అవుతుంటా రెగ్యులర్ గా. ఇవాళ అటెండ్ అయిన ఈ మీటింగ్ లో తను ఒక ఏఐ టూల్ ని, ఆ రిసోర్సెస్ ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కంప్లీట్ ఒక స్ట్రక్చర్ అనేది నాకు అనిపించింది ఇవాళ. సో తన బిజినెస్ ప్లాన్ మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేసి తనలో ఉన్న లూప్ హోల్స్, లాజిక్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తనకు ఒక యాప్ కావాలని చెప్పి మన దగ్గరికి ఆ రిక్వైర్మెంట్ కోసం మన దగ్గరకు వచ్చారు. సో నేను ఎప్పుడైనా ఏం నమ్ముతా అంటే వర్క్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. మనకున్న ఐడియాస్ కావచ్చు, థాట్స్ మన మైండ్ లో పెట్టుకుంటే అసలు ఏవి కూడా ముందరికి వెళ్ళవు. మనకు ఉన్నటువంటి థాట్స్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్కొక్క స్టెప్ అనేది మనం ఎక్కితే ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఏదో ఒక రిజల్ట్ రావడం అనేది ఇంపార్టెంట్. అది పాస్ ఫెయిల్ అనేది పక్కన పెడితే ఒక రిజల్ట్ అనేది రావాలి. ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ వర్క్ చేస్తే ఇంకొక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని వర్క్ చేస్తే ఇంకొక రిజల్ట్స్ వస్తుంది. వర్క్ చేస్తే రిజల్ట్స్ వస్తాయని ఒక ఫార్ములాని నేను నమ్ముతా. సో మీ ఐడియాస్, మీ థాట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ దాని నుంచి అవే వస్తాయి. థ్యాంక్ యూ.